సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎంతటి పాత్రలోనైనా అద్భుతంగా ఒదిగిపోయే సామర్థ్యం ప్రకాష్ రాజ్ది. ఎన్నో సినిమాలు కేవలం తన నటనతోనే నిలబెట్టాడు. అలానే ఏ భాషలో సినిమా చేసినా ఆ భాష నేర్చుకొని స్వయంగా డబ్బింగ్ చెప్పడం కూడా ప్రకాష్ రాజ్లోని బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇక ప్రకాష్ రాజ్ కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన మా ఊరి రామాయణం వంటి సినిమా మంచి ప్రశంసలను అందుకుంది. తెలుగు సాహిత్యం మీద కూడా ప్రకాష్ రాజ్ మంచి అవగాహన కలిగి ఉన్నాడు. కేవలం నటించడం మాత్రమే కాకుండా అద్భుతమైన పొయోట్రీ కూడా రాస్తూ ఉంటారు. చాలా మంది యంగ్ దర్శకులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి దర్శకులకి ఇంత పేరు రావటానికి కారణం ప్రకాష్ రాజ్ అని చెప్పాలి. ఒక సీన్ ని ఇంతకంటే బలంగా రాయొచ్చు అని నిత్యం దర్శకులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అలానే తెలుగు దర్శకుడు కృష్ణవంశీతో మంచి పరిచయం కూడా ఉంది. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి స్టార్ దర్శకులతో మంచి పరిచయం ఉంది. ప్రకాష్ రాజ్కి ఒక నటుడుగా ఎంత పేరుందో అలానే చాలా కాంట్రవర్సీలు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు సినిమా టైంలో చాలా ఓపెన్ గా శ్రీను వైట్ల పైన కామెంట్స్ చేశాడు. అలానే శ్రీను వైట్ల కూడా ప్రకాష్ రాజ్ మీద కామెంట్స్ చేశాడు. ఇక ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఇప్పటికీ చాలా ట్వీట్లు చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. బద్రీ వంటి సినిమాలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా హీరో విలన్స్ లా ప్రవర్తిస్తుంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ సభలు కూడా పెడుతున్న సంగతి తెలిసిందే. దానిపైన ప్రకాష్ రాజ్ స్పందించడం మాత్రమే కాకుండా ఉదయనిధి స్టాలిన్ లాంటి డిప్యూటీ సీఎంతో పోల్చి పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేశాడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు అసలు విజన్ లేదు, ఇది సినిమా కాదు, ఉన్న పలంగా కాస్ట్యూమ్ మార్చేసి సనాతన ధర్మం అని చెప్పడానికి చాలా మందికి యువతకి ఉద్యోగాలు లేవు, కరప్షన్ ఎక్కువైపోయింది, వీటి గురించి మాట్లాడడం మానేశారు. ఆయన్ని డిప్యూటీ సీఎం గా చూడటం నేను చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్.